నేను శాంటా క్లాస్ లో మారుతాను నా లైఫ్ లో నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అలా మారాల్సి వచ్చింది, ఏం జరిగింది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. దానికంటే ముందు మన వీడియో నేను ఫస్ట్ ఏం చూస్తున్నట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఈవినింగ్ ఏదో పని మీద నేను కిందకి వెళ్ళగానే పిల్లలందరూ మేడం మేడం అంటే పరిగెత్తుకుంటూ కొట్టండి మేడం అంటున్నారు. ట్యూషన్ లో కొడతాను అని కొట్టక ముందే ఏడ్చే పిల్లలు కొట్టమని దగ్గరికి వస్తే ఏంటి అని విషయం అడిగితే 100 మంది చేత అలా కొట్టించుకుంటే నైట్ శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్ ఇస్తాడంట. పేపర్ మీద 100 వరకు నెంబర్స్ వేసుకుని ఒక్కొక్కరి చేత కొట్టించుకొని కొట్టిన వెంటనే నెంబర్ని క్రాస్ చేసుకుంటూ ఉన్నారు. పాపం అలా ఊరంతా తిరిగి అందరి చేత కొట్టించుకున్నారు. పాపం వాళ్ళంతా కొట్టించుకున్నందుకని వాళ్ళ నమ్మకం రాంగ్ అని ప్రూవ్ అవ్వకుండా ఉండడానికి నైట్ అప్పటికి 8 దాటిపోయింది. అయినా కానీ ఆ టైంలో మా రూమ్మేట్ ని తీసుకొని ఆ ఫ్రీజింగ్ కోల్డ్ కి దానితో ఇక్కడ పడ్డ వర్షానికి ఏమి దొరకలేదు, ఏం కొనాలో అర్థం కాలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ బాగా కాస్ట్లీ అనమాట, మన బడ్జెట్ కాదు. ఇంకా మన బడ్జెట్ లో దొరికిన ఐటమ్ తీసుకొని డిమార్ట్ కి చాక్లెట్ ప్యాకెట్ తీసుకొని నైట్ ఇంక వచ్చిన తర్వాత కూర్చొని లాంగ్ వీడియో మొత్తం ఎడిట్ చేసి వాటిని ప్యాక్ చేసేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. పొద్దున్నే లేచిద్దాం అనుకున్నా కానీ పడుకుందే పొద్దునేసరికి లెవెల్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ ఎలాగోలా వాళ్ళకి తెలియకుండా అక్కడ పెడదామని చూస్తే ఎవరో ఒకళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇంకా లాస్ట్ కి అన్నయ్య చెప్పాను ఎవరిని రాకుండా చూడండి, కొంచెం తీసుకొచ్చి అక్కడ పెడతాను వాళ్ళకి తెలియకుండా అన్నాను. లాస్ట్ 4-5 ఐటమ్స్ ఫెయిల్ అయిన తర్వాత లాస్ట్ ఐటమ్ సక్సెస్ అయింది. నేనే మహానటి అనుకుంటే నన్ను మించి అన్నయ్య అసలు పిల్లలంతా తీసుకోవడం అయిపోయిన తర్వాత ఏం తెలియనట్టు పైకి వచ్చి అరే శాంటా క్లాస్ వచ్చి ఇచ్చిపోయారా, నేను చూద్దాం అనుకున్నాను మిస్ అయిపోయాను అంటూ వేరే లెవెల్ లో యాక్టింగ్ చేశారు. ఫైనల్లీ మన మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ముందుగా మీ అందరికి ఐ విష్ యూ హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్. లాంగ్ వీడియో చూసారా, చూడకపోతే కింద లింక్ పై క్లిక్ చేసి ఇప్పుడు చూసేయండి. అది చేతి వీడియో లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.